వెళ్ళలేని ఉంది. అమ్మో ఆ నడకేంటి టైగర్, ఆ పంచకట్టు, ఆయన నడక, చిరునవ్వు, ఆ నామం. నాకు ఉషాబెహన్ మరి ఉన్నారు పాప, నేను అది తెలుసుకోలేదు. మహానుభావుడు ఆయన. అశోక్ సింఘాల్ గారిది, అద్వానీ గారిది, వాజ్పేయి గారి విగ్రహాలు పెడితే బాగుంటుందేమో. అలా పెట్టరులే నాన్న, పెట్టరు. పెడితే కొంచెం అంటే రాజు అంటే ఒకటి కాకపోతే ఏంటంటే చరిత్రలో వాళ్ళని గురించి లిఖించబడాలి. ఇటు పెట్టచ్చు ప్రాంగణంలో, ఎవరిది పెట్టినా పెట్టకపోయారు. అశోక్ సింఘాల్ది పెడతారని విన్నాను, మరి నేను చూడలేదు కానీ అక్కడ. హైదరాబాద్లో చూస్తామమ్మా, ఎంతమంది రాజకీయ ప్రముఖులు వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు కాదురా, వాళ్ళ గురించి మేము చదవలేదు. చాలా మంది చూసుకుంటూ రాజకీయ నాయకులమ్మా, వాళ్ళు ఏం చేశారో నాకు ఏమీ చేయలే. ఇట్లా వాజ్పేయి గారు లాంటి వాళ్ళు, అద్వానీ, అశోక్ సింఘాల్ గారు లాంటి మొన్న కాదు రాజు, మొన్న సినిమా వాళ్ళని పిలిచారు రాధిక, వాళ్ళు ఏమి వాళ్ళ పార్టిసిపేషన్ కానీ వాళ్ళది ఏమీ లేదు. చాలామంది రాజకీయ అసలు ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు కాదు. ఈ ఉద్యమం ఎందుకు అనవసరం అన్న వాళ్ళందరినీ కూడా వివిఐపీస్గా పిలిచారు. ఎందుకమ్మా దీంట్లో మన రాఘవరెడ్డి గారు అంటే మరి వాళ్ళని పిలవటం, అనవసరంగా తేనె తుట్టిని గదిలిస్తున్నారు బోలెడని కామెంట్లు చేసిన వాళ్ళే వచ్చారు అక్కడికి విఐపీస్ కింద. అసలు ఎవరైతే ప్రాణాలు అర్పించారో, ఎవరైతే ఈ ఉద్యమానికి పూర్తిగా జీవితాలను సమర్పించారో, నిజంగా జీవించారో, అసలు వాళ్ళని ఎక్కడా కనిపించలే, వాళ్ళు ఎక్కడా లేరు, అమరులయ్యారు. ఇట్లా పిలవడంలో ఆంతర్యం ఏంటమ్మా మరి? వాళ్ళు అంత నెగిటివ్ ఏమో, కొంతమంది డబ్బులు ఇచ్చారని పిలిచారేమో, లేదా మీరు వద్దన్నారు అయినా కూడా జరిగింది అని ఒక చెప్పడానికి చెప్పగానే చెప్పడం. రామజన్మ భూమికి రాముని గురించి పోరాడిన వ్యక్తులలో ఎవరు కనిపించలా, మీరు మాత్రము అంతే. మీరు శివచైతన్య గారు విగ్రహాలు పట్టుకొని మీరు 3 నెలలు ఆంధ్రప్రదేశ్ ఒక్కరోజు కూడా తిరిగిన వాళ్ళు లేరమ్మా. వీళ్ళు ఎవరు కూడా వివిఐపీస్ రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు చాలా మంది వచ్చారు. ఆ చాలా మంది ప్రముఖులు ఎవరు ఒక్కరోజు కూడా ఉద్యమంలో పాల్గొన్న దాఖలాలు లేవు కదా, అస్సలు లేవు. ఏమీ చేయలే వాళ్ళు రామజన్మభూమి కోసం అని. వాళ్ళు ఏమీ చేయలేదు. సాధువుని పిలిచారు కదా, ఏ సాధువు కూడా రామజన్మభూమికి రాలేదమ్మా. ఏ సాధువు వచ్చాడమ్మా? రియల్ మామూలు కామన్ పబ్లిక్ అంతా వచ్చిందమ్మా. అంత కామన్ పబ్లిక్, ఏ సాధువులు రాలేదు, రాజకీయ నాయకులు రాలేదు, సినిమా ప్రముఖులు రాలేదు. పాపం వాళ్ళకి ఇలా పెద్ద పీట వేశారు అక్కడ, ఏమి చేయని వాళ్ళు ఉంటాయి రాజు. ఇంకా అవన్నీ రాజకీయాలు, ఇంకా అవన్నీ వాళ్ళు. ఒకటి ఏంటంటే కొన్ని సంఘటనలు చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, నువ్వు పడిన బాధ నాకు అనిపించింది. నిజంగానే మన చరిత్రలన్నీ ఇలాంటి తప్పుడు చరిత్రలే చదువుతున్నామా ఇప్పటి వరకు కూడా అని అనిపిస్తుందిగా మనకు కూడా. ఇవాళ చరిత్రలో కొన్ని పేజీలు చింపేశారు వీళ్ళు. మరి మరి ఇది గతంలో చదువుకున్న చరిత్రలని ఇలాంటివేనా అని మనకు డౌట్ వస్తుందిగా. ఇదే కావచ్చు, అలాగే జరిగినాయి. వాళ్ళకేం తెలుసు పాపం. బాగా చెప్పాడు రాజు. ఈ ఫీలింగ్ చాలా మందికి వచ్చింది. అసలు మన రాఘవరెడ్డికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ఇవ్వాలి. నేను మిమ్మల్ని అదే అడిగమ్మా, మీ దగ్గర పక్కన ఉన్నారా అమ్మా, ఆయన వచ్చారా అని కూడా మీతో మొన్న ఫోన్ లో అన్నా. నేను మామూలు మనిషిలాగా వచ్చి వెళ్ళిపోయాడు. అదే ఇదంతా నిలబడిందంటే పుల్లారెడ్డి గారితోనే నిలబడింది. ఏందమ్మా నెలకి 5 లక్షలు 10 లక్షలు నెలకేంట్రా, సంవత్సరానికి 12 టైంలో అందరికి బ్లాక్ చెక్లు ఇచ్చేసాడు, సంతకాలు పెట్టేసి మీరు ఎక్కడ అవస్థలు పడద్దు, ఎక్కడంటే అక్కడ మీరు డ్రా చేసేసుకోమని చెప్పేసి సంతకాలు పెట్టి. అంతేనా? రైతుల దగ్గర కొని ప్రభుత్వానికి ఇచ్చి, చెరువులు తవ్వించమని, సంస్కృత పాఠశాలలు పెట్టి, విజ్ఞాన పీఠాలు పెట్టి ఇవన్నీ మామూలుగా చేశారు. నాకు తెలిసిందే రాఘవరెడ్డి గారికి నాకేముంది, రాఘవరెడ్డి గారికి మీకు ఇలాంటి కొంతమంది అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి కనీసం వాళ్ళు స్టేజ్ మీద పిలిచి సన్మానం అన్నా చేయాలి, షాలన్నా కప్పాలి. మేము అనుకున్నాం అలా జరుగుతుందేమో, మేమే అనుకున్నామమ్మా. నాకు ఎక్కడా కూడా కనిపించండి. మీకు మళ్ళీ మధ్యలో కూడా నేను ఒకసారి ఫోన్ చేసి అమ్మా కనిపించలేదు అంతెందుకు. సరే అవన్నీ కాదు, ఇప్పుడు 9 కోట్ల జపం చేసినటువంటి చిదంబర శాస్త్రి గారినన్నా కనీసం చూపించి యంత్రం చేసి
అనుష్ఠానంగా ఉండండి. పాప ఆయన నిన్ను నడవలేకపోయారు రోడ్డు మీద, అమ్మ నాకు ఉపవాసంతో ఉన్నానని కళ్ళ నీళ్లు పెట్టుకుని ఆయన మీడియా వాళ్ళు వచ్చారు మా దగ్గర, ఇప్పుడు భక్తి టీవీ వాళ్ళు, ఇంకా నేను నిలబడలేకపోతున్నానమ్మా భోజనం లేదు అని పాప వెళ్ళిపోయారు ఆయన. ఆయనకన్నా కనీసం పలానా దేశం గురించి ఈ రోజు అప్పుడున్న రోజులలో ఒక రోజు 2 రోజులు స్పెండ్ చేయమంటేనే మేము బిజీగా ఉన్నామండి, మేము అటుపోవాలి, మేము ఇటుపోవాలి, పిల్లలు ఇటుపోతున్నారు టైంలోనే మీరు 3 నెలలు మొత్తం వదిలేసేసి మీరు తిరిగారంటే మరి అది ఆశ్చర్యకరమైన విషయమే కదా. దానికైనా దాని తర్వాత అల్కబీర్కి కూడా తిరిగాంగా, అల్కబీర్ వచ్చి సరే చరిత్రలో అవన్నీ జరుగుతాయి. కానీ మొన్న కొంచెం వాళ్ళ అశోక్జీని ఒక్క నిమిషం అన్న ఉద్యమంలో పాల్గొన్న శ్రద్ధాంజలి ఘటిస్తే తర్వాత వాజ్పేయికి, అద్వానికి వీళ్ళ ముగ్గురికి ఎప్పుడు రుణపడి ఉన్నారు భారతదేశం. చెప్తున్నా కదమ్మా, పివి నరసింహారావు గారికి కూడా నరసింహారావు గారంటే వాళ్ళ అమ్మాయికి కూడా ఇన్విటేషన్ పంపించాల్సింది వీళ్ళు. మణి గారికి కూడా ఇన్విటేషన్. సకల భాష కోవిది అంటే ఆ రోజున మరి గుమ్మసి బడగడుతుంటే ఆయన సైలెంట్గా ఊరుకోలే. ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఆయనే కదమ్మా. దానికి అలా డిబేట్ పెట్టేసేసి జరిగింది ఇది. ఈ రోజు టీవీలలో అన్ని ఏమేమో మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ పనికిరాని గవర్నమెంట్, అది ఇది సెలబ్రేషన్ చేయలేదు. ఎందుకమ్మా ఇప్పుడు అలా అనకూడదు రాజు, ఇప్పుడు దేన్నైనా ఒప్పుకోవాలి. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు కూడా శిలాన్యాస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు కదా, ఆ పేజీలు అది చెప్పకుండా అది చింపేయటం కరెక్ట్ కాదు. అట్లా అని ఇప్పుడు నేనున్నాను అనుకో, ఇప్పుడు రాజీవ్ గాంధీని అన్నాను అనుకో, ఓ సత్యనారాయణ గారు కాంగ్రెస్ అనుకుంటాను, నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు అహో ఇవిడు బీజేపీ అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు అహో ఇవిడితే ఈ దరిద్రం వచ్చింది ఇప్పుడు దేశంలో. మంచిని మంచిగా స్వీకరిస్తాం మనం, ఎవరు మంచి రాజకీయం చేస్తున్నారమ్మా ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే ఏమి ప్రతి వాడు ఇప్పుడు నిజం ఉందనుకో, నేనేం మాట్లాడాలని వాడికి తగినట్టుగా నేను మాట్లాడాలని కోరుకోవటం తప్పది. ఏ ఇజం కాదు మనది, నిజం ఇజాలు కాదు మనకు, నిజం అన్నది కావాలి. కమ్యూనిస్ట్ ఆడే కమ్యూనిజం గురించి మాట్లాడితే బాగుంటుంది అంటాడు, హిందూయిజం గురించి మాట్లాడితే బాగుంటుంది హిందూ అనుకుంటాడు, క్రిస్టియన్ ఎవరికి వాడి ఇజాన్నే మనం పొగడాలి, ఆ ఇజాన్నే ఒప్పుకోవాలనే తీరు మంచిది కాదు. సత్యాసత్యాలు రాముడు అలా చేశాడా? రాముడు గుహుడు దగ్గర నుంచి శబరి దగ్గర నుంచి ఆఖరికి ఒక చాకలి వాడి అభిప్రాయాన్ని కూడా విలువనిచ్చి అన్నింటినీ ఇది ఇచ్చి దాన్ని నిరూపించుకోవడానికి ఆయన అంత కష్టపడి అంత చేసుకున్నాడు కదా. మరి ఎవరి అభిప్రాయాన్ని తీసుకోవడానికి నీకు సహనం లేకపోతే మాట్లాడితే వాళ్ళని ఆ దాంట్లోకి పంపించేస్తున్నారు. వాళ్ళ ఆ రాజకీయానికి సంబంధించిన వాళ్ళు ఈ రాజకీయానికి సంబంధించి మనం అనేది ధర్మం పక్కనేనమ్మా. మనకి ఏ పార్టీ మంచి చేసినా కొనియాడతాం, ఏ పార్టీ తప్పు చేసినా ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది. ఇవాళ ఇతను ఎవరో చేస్తున్నాడు బాగా కొన్ని విషయాలు. నాకు ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పొగిడా నేను. ఇప్పుడు ఇవాళ రేవంత్ చేసే కొన్ని అవి నచ్చుతున్నాయి, అతన్ని మృత చంద్రబాబు. మనకి ఏ పార్టీలకి మనకు సంబంధం లేదు, మనకు ధర్మం. మనది రాముడు పార్టీ, రాముడు పార్టీ బెస్ట్, ధర్మం వైపు అది ఏర్పడుతుంది. అలా ఆశావహంగా ఆయన కూడా చెప్పారుగా, ఇక నుంచి మనకి ఇక పరివర్తన జరగాలి, పరివర్తన తీసుకొని నడుద్దామని తప్పకుండా ఆశిద్దాం. మనం అది పెట్టిన ఫలితం కూడా దక్కుతుంది. అప్పుడు ఆశావహంగానే ఉందాం మనం, ఎందుకు అట్లా అనుకోవాలి. ఆయన కూడా పాపం రాముడు ఎక్కడెక్కడ సంచరించాడో మాట్లాడుతున్నారు. లేదు ఇప్పుడు ఆయన కూడా మాట్లాడు. ఇప్పుడు ఎంతో ఇదిగా ఆయన రాముడు ఎక్కడెక్కడ సంబంధం ఉందో, జటాయు లేపాక్షి వెళ్ళి, రామేశ్వరం వెళ్ళి, రాముడికి సంబంధం ఉన్న అన్ని ప్రదేశాలకి వెళ్ళి నమస్కారం చేసుకుని వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది, బ్రాహ్మణులకే నేను ఈ కార్యక్రమాన్ని అప్పగిస్తున్నాననే సంకల్పంలో చెప్పి కూర్చొని చేసి మన దేశానికి చక్రవర్తి అయిన ఉపాలయాలు కూడా కట్టిస్తున్నారు కదమ్మా, జటాయుకి గూడుకి. అప్పుడు అదే అంటున్నా, ఎప్పుడైతే ఆ ప్రతిష్టా కార్యక్రమం విజయవంతం అయిందని చెప్పుకోవడానికి ఈ 2 నిదర్శనాలు నాకు. ఆ 2 గరుడ పక్షులు వచ్చి తిరగడం, రెండవది సూర్యుడు అప్పటి వరకు ఉదయించని సూర్యుడు సడన్ గా ఉదయించడం, సూర్యవంశస్థుడు. మరి అప్పటిదాకా దాక్కున్న మరి ఇదంతా నిదర్శనమే కదా మనకి. మీరు అది చెప్తుంటే నాకు మన గుళ్ళో ధ్వజస్తంభం వచ్చిన రోజు పైన కూడా పక్షులు
ఆ, బ్రహ్మాండంగా మన ఓ, చాలా ధ్వజస్తంభం, మన గొప్పగా ఆంజనేయ స్వామి గుడి ధ్వజస్తంభం పెట్టిన రోజు అమ్మా, ప్రతిష్ఠించిన రోజు మనకి కూడా గుడిలో పైన నక్షత్రం స్వయంభూ అక్కడ ఏది స్వయంభూ కాదన్నాడు లేదా అక్కడ. అంతా అన్ని స్వయంగా వచ్చిన వాళ్ళే అది బాబాతో సహా ఎవరిది కూడా బలవంతంగా తెచ్చింది కాదు. వాళ్ళకి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. మేము ఉంటాం ధర్మపురిలో అయితే అక్కడ. నిజం ఇది, నిజం. ఎవరికి అవునా? వాళ్ళుగా వచ్చి ఆసీనులు అయ్యారు. అది కదా. ఆంజనేయ స్వామి, బాబా గుడి, అమ్మవారి గుడి, నాకైతే మూడు వేరే స్వయంభూ. నువ్వే స్వయం రాజే. అదే అవునా? ఆంజనేయ స్వామి, అదే. సాయిబాబా గుడి, అమ్మవారు మూడు నాకు స్వయంభూ. మన సుబ్బారావయ్య గారికి చెప్పుకోవాలి ధన్యవాదాలు. అది. భాగ్యం కలిగించినది. కళ్ళ వచ్చి 17 జైగాంటిక్ స్వామి నా కళ్ళకు దగ్గరపడి కూర్చున్న మంచంలో. నిన్న కూడా ఒక అద్భుతమైన కళ వచ్చింది అయోధ్యలో, ఇప్పుడు చెప్పదలుచుకోలేదు అది నేను. భలే బాగుంది అది. నారద మహర్షి వచ్చాడు, ఆ, నేను తర్వాత చెప్తా అది ఎప్పుడు అదంతా సాకారం అయినప్పుడు చెప్తా ఎందుకు చేశాననేది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాం లభే. జై సియారాం, జై సియారాం. సియావర రామచంద్రకి జై. అంటారు యూపీలో, సియావర రామచంద్రకి. ఒక పని చేద్దాం, మొన్న మీరు చక్కగా కళ్యాణం చేసినారు కదా, అవునమ్మా. ఆ మూర్తులకి హారతి ఇచ్చేద్దామా? ఇద్దామమ్మా. పదండి వెళ్ళి. సరసేవకు ఇదే కదమ్మా. ఇవేగా నాతో పాటు ఇవన్నీ తిరుపతి తీసుకువెళ్తే హుండీలో వేసేమని గొడవ. అయ్యో కాదండి నేను ఇట్లా అప్పుడు ఇవే ప్రతిష్ట చేస్తారని కూడా BBC న్యూస్ లో వచ్చింది. అవునవును వచ్చిందమ్మా. అవును, అయ్యగారు పిలిచి ఎంత ఇచ్చేస్తావా నిజంగా అంటే, అయ్యో అంతకన్నా భాగ్యమే ఉందండి. అవునవును. నిన్న ఈ విగ్రహాలతోటి మన ధర్మపురిలో కూడా అమ్మ కళ్యాణం జరిగింది. బాగా జరిగిందంటగా. మొత్తం వెరీ గుడ్. ఆంధ్రప్రదేశ్ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వైదేహీ మంగళం, లక్ష్మణస్వామికి మంగళం, ఆంజనేయునికి మంగళం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ధర్మపురి నివాసాయ రామచంద్రాయ మంగళం. జై సియారాం. తొందరలో మన ధర్మపురి క్షేత్రంలో కూడా ఒక రామ మందిరం నిర్మిద్దామమ్మా. అంతా అదొకటే తక్కువ ఉందమ్మా, అన్ని ఉన్నాయి కానీ మన రామ మందిరం ఒకటే పేరు. రామేచ్ఛ. చెక్కిన శిల్పి వారిని పిలిపించి అలాగే చేయిద్దాం. చేయిద్దాం. నమస్కారం. రామచంద్ర వాసుదేవ శ్రీనివాస.